హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే డిఫరెంట్గా పుట్టింటి వారి నుంచి పంపించిన సామాన్లు అయితే చూడబోతున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మా బొబ్బాస్ చెట్టుకే ముగ్గిన బొబ్బాస్ పండు అండి. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే వీడియోలోని నాకు ఊరు నుంచి మా మాయ కొడుకు వచ్చినట్టు మా అమ్మగారు అయితే నా మీద ప్రేమతో పంపించారు. ప్రతి సంవత్సరం నేను వెళ్ళేటప్పుడే తెచ్చుకుంటాను. ఈసారి నేను వైజాగ్ వెళ్ళడం అవ్వలేదండి. అందుకని మా అమ్మగారు అయితే ఇవన్నీ పార్సల్ చేసి పంపించారు. ఇక్కడ పిల్లలకి నాకు కలిపి పళ్ళు పంపించారు. ఆరెంజ్, దానిమ్మ, యాపిల్, సపోటా, ద్రాక్ష పళ్ళు, అలాగే మా చెట్టు బొబ్బాస్ పండు కూడా పంపించారు. ఒకటి కాయ పంపించారు, ఒకటి పండు పంపించారు. పండు అయితే బాగా ముగ్గిపోయింది, పార్సల్ కట్టి పంపించారు. అలాగే మా అమ్మగారేమో అక్కడ మంగళవారం సంత అవుతుందండి. మంగళవారం సంతలోని సామాన్లన్నీ, కాయగూరలు అన్నీ కొని పంపించారు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, క్యాబేజీ, చేమదుంపలు, అరటికాయలు, వంకాయలు, చిన్న పొట్లకాయలు, కాలీఫ్లవరు, దొండకాయలు, ఇవన్నీ నేనైతే ఇన్ని సామాన్లు ఒకసారి కాయగూరలు ఏమి కొనుక్కోనండి. మా అమ్మగారు అయితే ఇలా సంత చేయించి పని ఆవిడతోని ఇలా పంపించారు. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం కూడా పంపించారు. ములంకాళ్ళు అయితే ఇవన్నీ కలిపి 30 రూపాయలు అంతే చెప్పారండి. ములంకాళ్ళు అసలు నేను వండను. మా అమ్మగారు అవి కూడా కొని పంపించారు. క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బీన్స్, అలాగే ఇక్కడ ఇవన్నీ పంపించి ఉల్లిపాయ టమాటాలు లేదనుకుంటారేమో, మా అమ్మగారు అవి కూడా పంపించారండి. ఉల్లిపాయలు, టమాటాలు కూడా పంపించేశారు. మొత్తం నేనేదో మార్కెట్ కొనుక్కున్న ఇన్ని సామాన్లు కొనుక్కోనండి. కేజీల లెక్కన కూడా కొనుక్కొని నేను పావు కేజీ, అర కేజీ కొనుక్కుంటాను. అలాగే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మా అమ్మగారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు సంవత్సరం సరిపడే కారం సామాన్లు అన్నీ కూడా పంపిస్తారు. అలాగే మా నాన్నగారు అయితే ఎప్పుడు కూడా చింతపండు, కారం, వెల్లుల్లి, మిరపకాయ సామాన్లు అన్నీ మొత్తం అన్నీ కూడా ప్రతి సంవత్సరం గరం మసాలా సామాన్లతో సహా నాకు ప్రతి సంవత్సరం ఇస్తారండి. నేను ఎప్పుడైతే వీడియో తీయలేదు, ఇటువంటి ఎందుకు వీడియో తీయడం అని. కానీ తల్లి ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుంది కదండి. అవి సామాన్లన్నీ మా అమ్మగారు ఎలా పంపించారో చూడండి. ఒకటొకటి నాకే తెలియదు ఇన్ని సామాన్లు పంపించారని. మూట చూసి నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి 4-5 బ్యాగులు పంపించారని. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళేటైతే మా అమ్మగారు 12 బ్యాగులతో సామాన్లు పంపించారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సామాన్లు ఎందుకు నేను చూపిస్తున్నానంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలోనే ఏకాదశి అయిపోయిన తర్వాత, మనకి ముక్కోటి ఏకాదశి అయిపోయిన తర్వాత నక్కపల్లి అనే ఊరు ఉందండి, ఎల్మంచిలి దగ్గరలోని, వైజాగ్లోని. ఆ ఎల్మంచిలి ఊరి దగ్గర ఏకాదశి అయిన తర్వాత ఏకాదశికి ఇలాగ సామాన్లు అమ్ముతారండి. గర్మశాల సామాన్లే కాదు, పప్పు దినుసులు అన్నీ కూడా అమ్ముతారు. ఇక్కడైతే సంవత్సరం సరిపడగా ఇవన్నీ కొనుక్కుంటారండి. కొనుక్కొని అందరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే మా అమ్మగారు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక 20,000, 30,000 సామాన్లు కొనేసి మా అక్కకి, నాకు, మా అమ్మ వాళ్ళకి కూడా షేర్ చేస్తారు. ఎవరికైనా కావాలన్నా కూడా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మూటలు కట్టి అన్ని జాగ్రత్తగా కట్టి ఇక్కడ ఏవి కూడా ఒలిగిపోకుండా, పాడవకుండా చాలా జాగ్రత్తగా పార్సల్ చేసి పంపించారు బస్సులోని. అలాగే బాబు వస్తున్నాడు కదా, అన్నీ పంపిస్తున్నాను, మీరు వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నా కూడా పాడైపోతాయి, మీరు అన్నీ శుభ్రం చేసి పెట్టుకోండి అని చెప్పేసి మా అమ్మగారు అయితే ఇలా సామాన్లన్నీ కూడా చూడండి, ఇక్కడ కవర్లో కవర్ కట్టారు, మూటలు కట్టి ప్రతి సామాన్లు అయితే చాలా జాగ్రత్తగా పంపించారు నా కోసం. అంతే కదా, ఏదైనా ఆడపిల్లకి తల్లిదండ్రులు ఉన్నంత వరకే. కాకపోతే నాకైతే మా నాన్నగారు అయితే లాస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారండి. లేదంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా చింతపండు 20 కేజీలు, ఎల్లుల్లిపాయలు కూడా కొనేసి నా కోసం పంపించడం కానీ, లేదంటే బస్సులను పంపించడం కానీ, లేదంటే ట్రైన్లో నేను వచ్చిన నాకు ఇచ్చేసేవారు. అలాగే మా అమ్మగారు కూడా అదే అలవాటు అయిపోయింది. నా పెళ్ళి 20 సంవత్సరాలు అయినా కూడా నేను ఎప్పుడైతే ఈ సామాన్లు ఎప్పుడు కొనుక్కోనండి, మా అమ్మగారు నాకు కొనేసి పంపిస్తారు. ఎందుకంటే మనకి డబ్బులుంటే కొనుక్కోవచ్చు కదా అని అడుగుతారు. కాకపోతే తల్లిదండ్రులకి మన మీద ప్రేమతోని ఇటువంటివన్నీ కూడా మనకు కొనేసి ఇస్తారు. పిల్లెక్కడ కూడా పిల్లెక్కడ కష్టపడకూడదు, ఇవన్నీ మనం కొనివ్వాలి అన్నట్టుగా. కానీ ఫ్యూచర్లో మన పిల్లలకు మనం ఇవన్నీ చేస్తామని కూడా మనకు తెలియదండి. కాకపోతే మన తల్లిదండ్రులకి అలవాటయ్యి చెప్పాలంటే రూల్గా మా అమ్మగారు కూడా, మా అమ్మమ్మ, తాత ఇప్పటి వరకు కూడా ఏమైనా కావాలన్నా కూడా పక్కనే ఉన్నా కూడా అన్నీ కూడా మా అమ్మమ్మ, మా తాతయ్య కూడా ఇస్తారండి మా అమ్మకి. అలాగే మా అమ్మగారు కూడా ఫాలో అవుతున్నారు. మేబీ మనం ఫ్యూచర్లో ఎలా ఫాలో అవుతాం లేదో కూడా మన పిల్లల జనరేషన్కి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి అనిపించాలి అందరికీ. ఫాలో అయితే మంచిదని మన పిల్లలు కూడా మనకులాగే చెప్పుకుంటారు కదా, మా తల్లిదండ్రులు ఎలా పంపించారు, మాకేం తెలియదు ఇటువంటి కొనుక్కోవడం, వాళ్ళకి తెలిసిన దాని మీద మనకి ఏమేమి పడతాయని కొని పంపించారని కూడా మన పిల్లలు కూడా చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నాకైతే ఇవన్నీ కూడా సంవత్సరం సరిపోతాయి. కానీ నేను మధ్యలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా అమ్మ ఏమైనా కావాలన్నా కూడా సామాన్లన్నీ కొని రెడీ చేసి పెట్టి మళ్ళీ నాకు 2-3 బ్యాగులు కడతారు. ఇదైతే ముఖ్యంగా చెప్పాలండి. మా అమ్మగారు అయితే వాము, జీలకర్ర అన్నీ కూడా మళ్ళీ పార్సల్ కడతారు. మళ్ళీ వెళ్ళేటోడల్లా కూడా కడతారు. ఇక్కడ ఏదంటే మా ఇంట్లో ఎవరు ఈ దోసపప్పు అనేది వాడరు. కానీ మా అమ్మగారు ఏంటంటే నేను వాడతానని చెప్పి నా కోసం మాత్రమే తీసుకున్నారంట. పావు కేజీకి నువ్వు మాత్రమే వాడతావు, అన్నిట్లో స్వీట్లు వేస్తావు, తర్వాత మసాలా ఐటెంలు వేస్తావు,
నీకోసం మాత్రమే తీసుకున్నాను, అందుకే నీకు మాత్రమే పంపించారు అన్నారు. అందుకే చిన్న పార్సల్ తీసుకొని పంపించారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కేజీ వరకు మెంతులు, అలాగే వాము, జీలకర్ర అన్నీ కూడా పార్సల్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ పంపించినప్పుడైతే 12 బ్యాగులండి. అయితే ఏమీ కూడా నేను అసలు వీడియో కూడా తీయలేదు. అప్పుడైతే చింతపండు, వెల్లుల్లి అన్నీ కూడా చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. అలాగే ఇక్కడ ధనియాలు 3 కేజీలు ధనియాలు, ఇవన్నీ పసుపు కొమ్ములు, కారం సామాన్లు అన్నిటికి ఆడించుకోవడానికి, దేవుడి మాల పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ కేజీ వరకు సగ్గుబియ్యం, ఇక్కడ వామ్ 1/2 కేజీ అండి. మా ఇంట్లో వామ్ అనేది ఎక్కువ వాడతాము, మాకు కేజీ వరకు పడుతుంది, 1/2 కేజీ పంపించారు. అలాగే ఇక్కడ కేజీ వరకు మెంతులు, అలాగే ఇవి నల్ల సజ్జలండి. ఇప్పుడు మనకు వేసవకాలం కదా, పిల్లలకి వేడి చేసినా కూడా నీటిలో నానబేసి ఇవ్వమని మా అమ్మగారు ప్రతిసారి వెళ్ళినప్పుడు కొనిసిస్తారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు 3 కవర్లు మిల్ మేకర్లు. నాకు ఇవైతే సంవత్సరం అంతా సరిపోతాయండి, ఎప్పుడు ఇలాగే కొనుక్కుంటాము మేము. ఇక్కడైతే కార్న్స్, పిల్లలకి అప్పుడప్పుడు సూప్ చేయడానికి, కార్న్ మిక్సర్ చేయడానికి. ఇక్కడైతే 3 కేజీలు మిరపకాయలు, ఎండుమిర్చి, అలాగే 4 కేజీల వరకు ఉంటాయండి ఆవాలు, అలాగే జీలకర్ర కూడా ఒక 4 కేజీల వరకు. నాకైతే మళ్ళీ వచ్చే సంవత్సరం సామాన్లకు వెళ్ళేంత వరకు ఇవన్నీ అయితే బాగా సరిపోతాయండి. ఏమైనా అయిపోతాయి అన్నా కూడా ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా నేను ఎక్స్ట్రా తెచ్చేసుకుంటాను. కావాలన్నా కారం కూడా పట్టించి మా అమ్మ ఇంటి కారం చేసి ఉంచుతారు కదా, మనకు కావాలన్నా కూడా చిన్న చిన్న డబ్బాల్లో కట్టేసి మళ్ళీ కూడా మా అమ్మ ఇస్తారు. అలాగే ఈ సామాన్లతో పాటు మా అమ్మగారేమో పిల్లలకి కూడా స్నాక్స్ పంపించారు. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆయన గారి కోసం మిక్సర్, అల్లుడు కోసం, మనవరాళ్ళ ఇద్దరి కోసం ఇలాగ మురుకులు, చిన్న చిన్న చేగోడీలు అలా పంపించారు. లేదంటే పిల్లలు అడుగుతారు కదా, అమ్మమ్మ స్వీట్లు అయితే వద్దని చెప్పేశానండి. స్వీట్లు ఏమి వద్దమ్మ, ఎవరు తినట్లేదు స్వీట్ వద్దని చెప్పాను. అలాగే ఇక్కడైతే చిన్న చిన్న చేగోడీలు, మిక్సర్, జంతుకులు ఇవన్నీ కూడా పంపించారు. ఈసారి ఏమి వండి పంపించలేదు, మామూలుగా స్వీట్ షాప్లోనే తీసేసుకొని పంపించారు. అలాగే నా కోసం అయితే వంటలు చేస్తాను కదా, దానికోసం అయితే టూటీ ఫ్రూటీ చెర్రీస్ కూడా పంపించారు. ఒక్కొక్కసారి అయితే 4-5 కలర్లు కూడా పంపిస్తారు. ఈసారి 2 ఉన్నట్టున్నాయి, 2 కొన్ని మాత్రం పంపించారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదండి, మొత్తం సామాన్లు అయితే నేను అన్నీ ఓపెన్ చేసేసి మొత్తం చూసుకున్నాను. ఇవన్నీ కూడా ఎండ పెట్టుకొని మొత్తం అన్నీ కూడా డబ్బాల్లో వేసి స్టోరేజ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకైతే ఈ కాయగూరలన్నీ కూడా ఒక నెల రోజులకు సరిపోతాయండి. నేనైతే 1/2 కేజీ, 1/2 కేజీ కన్నా ఎక్కువ ఎప్పుడు కొన్నాను. కానీ మా అమ్మగారు అయితే కేజీలు లెక్కన అన్నీ కొని పంపించారు. ఎందుకమ్మ ఇన్ని సామాన్లు అంటే, సరే ఎండాకాలం కదా, ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఇవన్నీ వండుకొని శుభ్రంగా ఇంట్లోనే ఉండండి, లేదంటే పిల్లలకి అంతా కూడా వడదెబ్బ తగిలేస్తుంది, బయటకు అసలు వెళ్ళకండి, చెన్నైలో ఎక్కువ ఎండలు ఉంటాయి, వేడి ఎక్కువ ఉంటుంది, ఇంట్లోనే వేసేసుకొని ఉండండి అన్నారు. బయటకు వెళ్ళకుండా ఈ రోజులు అయితే అయ్యే పని అవ్వదు కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా తల్లి ప్రేమ అనేది ఇక్కడ సామాన్లో చూస్తేనే తెలిసిపోతుంది. తల్లి అయితే మాత్రం మనకి ప్రతి ఒక్క ఆడపిల్లకి తల్లిదండ్రి అనేది కంపల్సరీ ఉండాలండి. తల్లిదండ్రి ప్రేమ మనకి ఇలాగ ఈ సామాన్లోనే కాదు, తల్లి ప్రేమ ఉండబట్టిగా మనకి ఇన్ని సామాన్లు పంపించారని మనం అనుకోవాలి. మేబీ మన ఫ్యూచర్లో ఇది కూడా మనం ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీ లైఫ్లో మీకు మీ తల్లిదండ్రులతో ఎలా షేర్ చేసుకుంటున్నారో నా లైఫ్ కోసం నేనైతే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఇదైతే అంతే కదండి, మన తల్లిదండ్రులు మనకి 100 రూపాయలు ఇచ్చినా కూడా ఎంతో విలువైందని చెప్పుకుంటాము. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అటువంటిది, తల్లిదండ్రుల ప్రేమకి మనం వెళ్ళకట్లేం. ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.